అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ టు కొటానా కిచెన్. ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఎండు నెత్తళ్ళు టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎండు నెత్తళ్ళలో ఉండే నీచు వాసన పోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకు బదులుగా ఉల్లిపాయని గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి టమాటాలను మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత వీటిని మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసి కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 5 నుండి 10 నిమిషాల పాటు బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు నెత్తలను వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళు టమాటా కర్రీ రెడీ. ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.